సార్ నామినేటెడ్ పోస్టులు ఇవ్వనప్పటికీ అసంతృప్తులు ఇంకా కాంగ్రెస్లో ఉన్నారు అని చెప్తున్నప్పటికీ కూడా మిగతా పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చి చేరుతున్నారు, కానీ కాంగ్రెస్లోంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది అసలు లేరనే చెప్పాలి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటాడని చెప్పి కేసీఆర్ కేటీఆర్ పదే పదే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏబీపీకేలు వచ్చాడు. ఓకే, తర్వాత వచ్చి టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచాడు, గెలిచి ఎమ్మెల్సీ గెలిచి ఏదైతుందో గెలిచిన తర్వాత టీడీపీలో చేరాడు, టీడీపీ నుంచి కాంగ్రెస్ చేరాడు. అందుకోసం ఏదైతుందో ఆయన బీజేపీలో కేంద్రంలో బీజేపీ వస్తుంది. మొన్నేదో పోయి ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి గెలిచినప్పుడు నీళ్ళకి ఏదైతుందో ప్రోటోకాల్ పాటించకుండా కలవకుండా అన్నిసార్లు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేశారు. కాంట్రవర్సీ బిల్లు మొత్తం అపోజిషన్ వాకౌట్ చేసిన అగ్రికల్చర్ బిల్లు వాకౌట్ చేసి పరేడ్ గ్రౌండ్ మన లాల్ బహదూర్ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టి గుద్దుడు గుత్తాసుడు 15 లక్షల మీటింగ్ పెడతా అని అగ్రికల్చర్ని క్రిటిసైజ్ చేసి కొడుకు బెంగళూరు హైవే దిగ్బంధం చేసి అక్కడ పోయి డై కొట్టిండు అగ్రికల్చర్ బిల్లు. అన్ని వివాదాంశాలు, నోట్ల రద్దు కానీ, 370 కానీ, రాష్ట్రపతి కోవిడ్ కానీ, వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, అన్ని ఇష్యూలో ఒక జిఆర్ స్వామి ఇచ్చి ఎక్కడైతే ప్రైమ్ మినిస్టర్ వచ్చిండో అప్పటి నుంచి డిఫర్ అయిండు. అసలు నీ సర్వేలు ఎక్కడి, నీకెక్కడి, దేశమంతా కోడై కూర్చో అంటే నీ సర్వే సీక్రెట్గా రేవంత్ రెడ్డి గారు చేసుకొని దగ్గర పెట్టుకున్నాడా? ఆ సర్వే నీకెట్లా తెలిసిందే? అంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావా? నువ్వు ఎవరితో మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు 1-2 సీట్లు వస్తాయని. ఈరోజు ఖచ్చితంగా 8కి తగ్గకుండా 10-11 రావచ్చు. బీజేపీ 5కు తగ్గకుండా 7 దాకా పోవచ్చు. టీఆర్ఎస్ గెలిస్తే 1, లేకపోతే అవకాశమే లేదు. సో తెలంగాణలో లోక్సభకు సంబంధించి పోటీ ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ అసలు లెక్కలో కూడా బీఆర్ఎస్ లెక్కలే లేదు, కౌంటే లేదు. 1 or 2. ఓకే, ఇది అది ఉల్టా చెప్తున్నాడు ఆయన. దాదాపు అన్ని నేషనల్ సర్వేలు, గ్రౌండ్ రియాలిటీ కూడా ఖచ్చితంగా ఏదైతుందో బీఆర్ఎస్ ఇక్కడ కొలాప్స్ అయిపోతుంది. దీని తర్వాత 96 కంటే ముందు చంద్రబాబు గారు 95లో ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతిని చేసి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఒక పార్టీ పెట్టాడు సింహం గుర్తుతోటి. అవును సార్, ఎన్టీఆర్ పార్టీ. లక్ష్మీపార్వతి ఆయన చనిపోయాడు పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందే. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి గారు 2 గుడ్ ఫైట్ ఇచ్చింది. చంద్రబాబు, లక్ష్మీపార్వతి గారు, కాంగ్రెస్, బీజేపీ ఉండనే ఉండదు అనుకోండి. జయకృష్ణ గారు శ్రీకాకుళం చేశారు, ముద్దు కృష్ణనాయుడు చేశాడు, తర్వాత బుచ్చయ్య చౌదరి గారు చేశారు. ఇప్పుడు మన జితేందర్ రెడ్డి గారు లక్ష్మీపార్వతి క్యాండిడేట్ మొదలు, తర్వాత బీజేపీ ఎంపీ అయ్యాడు, తర్వాత టీఆర్ఎస్ ఎంపీ అయ్యాడు. ఏది మహబూబ్ నగర్కి వెళ్ళి. అవును సార్. తర్వాత ఇందిరారెడ్డి గారు చేశారు, నెహ్రూ గారు చేశారు, హేమీలు పార్లమెంట్ పోటీ చేశారు. ఆ మెంబర్ ఉండ్రి అది ఏది రామారావు గారు గ్రూపు, యాంటీ చంద్రబాబు గారి గ్రూపు, వెంకటేశ్వరరావు గారి గ్రూప్ అనుకోండి, రామారావు గారి గ్రూప్ లాయల్గా ఉండి. ఓకే, తో కొలాప్స్ అయిపోయింది 96లో. 26 సీట్లే అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష హోదా లేక కాంగ్రెస్ పార్టీ 22 లోక్సభ వచ్చేది 96లో. 98లో ఆమె పార్టీ కనుమరుగైపోయింది, పోటీ లేకుండా అయిపోయింది. 99 బ్యాలెటే లేదు, ఆమె ఎమ్మెల్యే కూడా అయిందనుకోండి. ఇక్కడ శ్రీకాకుళం నుంచి బై ఎలక్షన్ ఒకసారి ఆమె లోక్సభ జైలు క్యాంపెయిన్ చేసింది. 170, 2 lakhs, 210, 220 ఇట్లా వచ్చినాయి ఓట్లు. కనుమరుగైపోయింది. యావరేజ్ కాన్స్టిట్యూన్సీకి 20-30 వేల ఓట్లు వచ్చిన వాళ్ళు బ్యాలెట్లో గుర్తు లేకుండా పోయింది. 99 వచ్చేవారు. 98 లేదు పార్లమెంట్లో, మళ్ళీ మధ్యంతర ఎన్నిక పార్లమెంటు. 96 తర్వాత మళ్ళీ మధ్యంతర ఎన్నిక అయింది. 99 పార్లమెంట్ అసెంబ్లీ, మళ్ళీ పార్లమెంటు మధ్యంతర, అసెంబ్లీ రెగ్యులర్. 94 నుంచి 99 కనుమరుగైంది బ్యాలెట్లో. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పాను, మేము మళ్ళీ చెప్తున్నాను మీ డైలీ న్యూస్లో, పార్టీ అనేది ఏదైతుందో నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కు కనుమరుగైపోతుంది. బీఫామ్లు ఈ రాష్ట్రంలో బీఎస్పీ, ఆ రిపబ్లికన్ సింహం గుర్తు ఉన్నాయి కదా కొన్ని, అవి ఎట్లయితే ఇండిపెండెంట్ తీసుకుంటారు కదా, బీఫామ్లో ఒక నామినల్గా ఒక ప్రెసిడెంట్ ఇస్తారు, ఒక పాస్ 1 పార్టీ. బీఫామ్లో ఏదైతుందో సేల్ పర్చేజ్ ఉంటాయి అంతే.